సహోదరులు కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. చిన్న జీవులైన చీమల ఐక్యత చూడు, ఏకమై సర్పాన్ని చంపగలుగురా. తేనెటీగల ఐక్యత చూడు, తేనె పట్టు ముట్టబోయి కలిసి కొట్టురా. చిన్న జీవుల చీమల ఐక్యత చూడు, ఏకమై సర్పాన్ని చంపగలుగురా. తేనెటీగల ఐక్యత చూడు, తేనె పట్టుకుంటూ కలిసి కొట్టురా. దయ్యాలలోన ఐక్యత చూడు, ఒకనిలోనే 2000 నివసించెనురా. ఒకనిలోనే 2000 నివసించెనురా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. అల్లరివైన కాకుల ఐక్యత చూడు, ప్రతిదానికి అన్నింటిని పిలుచుకొనురా. అడవి పందుల ఐక్యత చూడు, ఒకటిలో వేసిన కేకకు అన్ని వచ్చురా. అల్లరివైన కాకుల ఐక్యత చూడు, ప్రతిదానికి అన్నింటిని పిలుచుకొనురా. అడవి పందుల ఐక్యత చూడు, ఒకటి వేసిన కేకకు అన్ని వచ్చురా. అపవిత్ర ఆత్మల ఐక్యత చూడు, అపవిత్ర ఆత్మల ఐక్యత చూడు, ఒకటి వెళ్ళి 7 వెంట తెచ్చురా. ఒకటి వెళ్ళి 7 వెంట తెచ్చురా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. అంతరంగమందున అహమునుంచితే ఐక్యత అంతా చెడిపోతుంది. గర్వ హృదయము విరుగకపోతే ఏక మనసు ఎప్పటికీ రానంటుంది. అంతరంగమందున అహమునుంచితే ఐక్యత అంతా చెడిపోతుంది. గర్వ హృదయము విరుగకపోతే ఏక మనసు ఎప్పటికీ రానంటుంది. దీన మనసునే సాధన చేస్తే, దీన మనసునే సాధన చేస్తే దీవించు దేవుడిచ్చు ఏకాత్మనురా. దీవించి దేవుడిచ్చు ఏకాత్మనురా. ఆ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. వందనాలందరికీ. కొంత సమయము వాక్యంలోనికి వెళ్దాము. సమయమందు హలో హలో
హలో, ఒక్క నిమిషం సిప్పోరా. సిప్పోరా మనకు ఒక మంచి పాట పాడి వినిపించినారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, పరుషులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు అని చక్కటి పాట పాడి వినిపించినారు. నిజంగా చీమలు, కాకులు ఇవన్నీ ఐక్యత కలిగి ఉంటాయి, కానీ మనమేమో ఐక్యత కలిగి ఉన్నాం. కాబట్టి అందరం ఐక్యత కలిగి ఉండాలని మంచి పాటను మనకు వినిపించినారు. నిజంగా మన అంతరంగ మందు మన గర్వ హృదయం అన్ని విరగొట్టబడితే తప్పకుండా మనకు దేవుడు ఏకాత్మనిచ్చి మనందరినీ ఐక్యత కలిగి నివసించేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం అందరము ఐక్యత కలిగి నివసించే వారంగా ఉందాం. ఓకే అమ్మా, ఇప్పుడు వాక్యం అంది సిప్పోరా మనకు వాక్యం అందిస్తారు. సిప్పోరా వాక్యం చెప్పమ్మా, వాక్యం చెప్పు. ఈ సమయంలో విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయక నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. సరే, చదవని వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన. వాక్య సహాయం కొరకు ప్రార్థన ఎవరైనా చేస్తారా? నేను చేయనా? వాక్యము కొరకు నువ్వే చేయనా? నువ్వే చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల నా దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నా తండ్రి. ఈ సమయంలో నా దేవా అయ్యా, ఎచ్చటి వారము ఈ జూమ్ యాప్ ద్వారా నీవు మమ్మల్ని నా దేవా అయ్యా కనెక్ట్ అవ్వడానికి నీవు చూపిన కృప కొరకు కలిపినందుకు నీకే కృతజ్ఞతాస్తోత్రములు నాన్న. అనేక దినముల తరువాత ఇలాగ నా తండ్రి నీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు నీవు చూపిన కృప కొరకే నీ కృతజ్ఞతాస్తోత్రములు నా తండ్రి. సహాయము దయచేసి నీ కృపను చూపించండి. మానవ స్వరము వ్యర్థము దేవా, మానవ స్వరము వినబడినా మాకు ఎలాంటి ప్రయోజనము కలగదు కానీ నా తండ్రి అయ్యా, నీ స్వరము వినబడితే మాకు మేలు కలుగుతుంది. జీవము కలిగిన నీ స్వరమును నా తండ్రి, సజీవమైన నీ వాక్కుని రబ్బుని నీవు వెల్లడి చేసి మానవ స్వరాన్ని మరుగు చేసి నీవు మాత్రమే చేరి వచ్చిన మా అందరితో మాతో మీరు మాట్లాడి నా తండ్రి నీ చక్కనైన సువర్తమానము మాకు అందరికీ వినిపించండి. వినగల చెవులు, గ్రహించుకునే హృదయం, అన్వయించుకునే జీవితం మాకు అందరికి అనుగ్రహించి నీ కృపను చూపించండి. ఎలాంటి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా సహాయం దయచేయండి. సిగ్నల్ విషయంలో అన్ని విషయాల్లో నీవు మాతో కూడా తోడయండి. దుష్టుని కార్యాలు లయపరిచి నా దేవా అయ్యా, నీ కార్యాలు మాత్రమే సఫలమయ్యేలాగా సహాయం దయచేసి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో నా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యము కన్నీరు 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 అని మనము హృదయపూర్వకంగా యెహోవాకు మొర్ర పెట్టుదురు. కన్నీరు అనే మాట మనము ఈ చదవబడిన మూల వాక్యంలో చదువుకున్నాము. అయితే బైబిల్లో చాలా మంది కన్నీరు గార్చారు. ఎవరెవరు దేని కొరకు కన్నీరు గార్చారు? ఎవరి కన్నీరుకి ఏ ప్రయోజనం జరిగింది? ఎవరి కన్నీరు దేనికోసం అనే విషయాన్ని, కొంతమంది కన్నీటిని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకొని ఈ వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాము. మొట్టమొదటిగా ఎవరెవరు దేని కొరకు కన్నీరు గార్చారో, లేదంటే దేని కొరకు దుఃఖించారో, ఎవరి దుఃఖానికి ఏంటి కారణం అనేది చూసుకుందాం. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము ఈ సమయంలో చదువుకుందాము. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయిందని ఈ విషయం అంతా మనకు తెలుసు కదా. ఇక్కడ ఇద్దరు స్త్రీల కన్నీరు మనం చూస్తాము. ఎవరి స్త్రీలు, ఎవరు, అసలు కారణం ఏంటి అనేదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు కన్నీరు గారుస్తున్నారు.
ఇద్దరు రాజు దగ్గరికి వచ్చినప్పుడు వారి విషయం, వారి హృదయంలో, వారి అంతరంగంలో ఏదైతే ఉన్నదో దాన్ని వెల్లడి చేస్తున్నారు. ఒక ఆమె మనందరికీ తెలుసు తన అబద్ధం చెప్తుంది, ఇంకొక ఆమె యథార్థంగానే పేగులు తరుక్కుపోయి కన్నీరు గారుస్తుంది. ఈ విషయం అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ మొదటి దాని కన్నీరు ఎందుకు కన్నీరు గారుస్తుంది? ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీకి బిడ్డ చనిపోయి ఇంకొక బిడ్డ బ్రతికుంది. రెండో బిడ్డని చంపాలి అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు కదా, మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇద్దరి కన్నీరులో వ్యత్యాసం ఏంటి అంటే, నా బిడ్డ చనిపోయింది కదా, నాకు బిడ్డ లేదు కదా, ఇంకా రెండో దాని కౌగిటిలో బిడ్డ ఉండటం చూసి ఓర్చుకోలేక, రెండవది అంటే తన తోటి స్త్రీ, తన సాటి సహోదరి, తెలిసిన అమ్మాయి నాకు లేని ఆనందాన్ని వారు అనుభవించడం చూసి ఇష్టం లేక, నా బిడ్డ చనిపోయింది, దాని బిడ్డ మరి ఎదుగుతుంటే పెద్దవుతుంటే మంచికి చెడుకి అన్నిటికీ తనకి సహకారంగా ఉంటుంటే నేను చూస్తూ ఉండాలా అని కుట్ర చేసి కపటమైన కన్నీరు గార్చింది. రాజు దగ్గరికి వచ్చి చనిపోయింది దాని బిడ్డ, బ్రతికున్నదే నా బిడ్డ అని కన్నీరు గార్చడం మొదలు పెట్టింది. అన్ని రకాల కన్నీరు మంచివేనా? ఈమె కన్నీరు ఎలాంటిది? ఎదుటి వారి దగ్గర తనకు లేనిది ఉంటే చూసి ఓర్చుకోలేని కన్నీరు, ఎదుటి వారు క్షేమ స్థితిలో ఉంటే మరి చూసి ఓర్చుకోలేని తత్వము ఈ రోజుల్లో విచారకరము. లోకంలో కాదు, సంఘములోనే అసూయ, సంఘములోనే మరి ఎదుటివారు ఏదైనా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటుంటే, మరి దైవజనులు నిలబడి వాక్యం అందిస్తా ఉంటే వెనకాల సౌండింగ్లు వినిపిస్తా ఉంటాయి అనమాట. ఈమెడు గారు చెప్తూ ఉన్నిద్ది, వాళ్ళ అబ్బాయి లేదంటే పాస్ అయ్యాడు మంచి మార్కులతో అంటే కాపీ కొట్టేశాడంట, లేదంటే మార్కులు రుద్దే విషయంలో ఏదో జరిగిపోయిందంట అందుకే ఎక్కువ మార్కులు వచ్చాయి, లేదంటే అబ్బాయికి అంత సీన్ లేదు, అమ్మాయికి అంత సీన్ లేదు. ఓర్చుకోలేని మనస్తత్వం, ఓర్చుకోలేని స్థితి ఎంత విచారకరం. ఈ విషయం అన్యుల్లో ఉందంటే సరే, క్రీస్తుని నమ్ముకున్న వారము, ప్రభువుని కలిగి ఉన్న వారము, అలాగే ప్రభు యొక్క లేఖనాలను వింటున్న వారము, ఆ లేఖనాలను బట్టి నడుచుకోకపోతే ఏం జరిగిద్దో, నడుచుకోని వారి మీదకి దేవుని ఉగ్రత ఎలా దిగి వచ్చిద్దో ప్రతిసారి ప్రభు చేత బోధింపబడుతున్న వారము ఎంత దారుణంగా తప్పిపోతున్నాము. అసూయతో కూడిన కన్నీరు ఈ రోజుల్లో, అసూయ కలిగిన మనస్తత్వం ఈ రోజుల్లో చాలా మందికి ఉంటుంది. హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెట్టడి అని లేఖనాలు సెలవిస్తుంటే హృదయపూర్వకంగా ఎదుటి వారి మీద పగుంచుకోవడం, హృదయపూర్వకంగా ఎదుటి వారి మీద అసూయ పడటం సంఘాల్లో ఉండడం, కొంతమందిలో ఇంకా ఏలుబడి చేయటం చాలా విచారకరం. అంత్య దినాల్లోకి, అపాయకరమైన కాలాల్లోకి మనం వచ్చి ఉన్నాము. దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి, నాలో ఫలింపని ప్రతి తీగను, పనికిరాని ప్రతి తీగను తీసేస్తాను అని. ప్రభు పనికిరాని తీగ వలె నిన్ను చూస్తున్నాడేమో, నన్ను చూస్తున్నాడేమో, మనల్ని చూస్తున్నాడేమో. ఇంకా పనికిరాని బుద్ధులు ఉంచుకొని దేవుడు పీకి అవతల పడేయాలి అనుకునే తీగ వలె, అనుకునే విశ్వాసి వలె, అనుకునే క్రైస్తవుని వలె నీవు నేను ఉండరాదు. చూద్దాం త్వరగా రెండో విషయము చూసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు. అదేంటి దేవుడు విసర్జించటం? చాలా మంది కొన్నిసార్లు మాట్లాడుతుంటే నాకు కూడా ఈ అనుభవం ఉంది. ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతుంటే చాలా గుండె గాయమైపోద్ది. ఇప్పుడు మనం చూసినట్టయితే మొదటి మానవుడు ఆదాము ఉన్నాడు కదా, ఆయన ఏదైనా తోటలో తన భార్య అవ్వ తీసుకొచ్చి తినొద్దన్న పళ్ళు ఇచ్చి తింటుంటే దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి, ఆదామా నేను తినవద్దన్న పళ్ళు నీవెలాగూ తింటుంటివి అని అడిగాడా? దేవుడు తలుపు తడతాడు గాని తోసుకొని రాడు.
ఏ దేవుడు ఎవరికైనా ఏ విషయమైనా చెప్తాడు కానీ బలవంత పెట్టడు. బలవంతంగా మైండ్ ని ఒక రిమోట్ కార్ కి కీ వచ్చింది, లేదంటే ఒక కీ తిప్పినట్టు తిప్పి రోబోకి ప్రోగ్రామ్ సెట్ చేసినట్టు సెట్ చేసి పడేసి మనల్ని అలాగే చేసేలా ఆయన కోరుకోడు. అసలు ఆయన అలా చెయ్యడు. అలాంటి భక్తి ఆయన కోరుకోడు. అయితే చాలా మంది అంటారండి, మా ఏదైనా కార్యం జరగకపోతే, ఏదైనా విషయం అవ్వకపోతే, ఏదైనా మనిషి మారకపోతే అంటారు, మీరు కరెక్ట్ గా ప్రార్థన చేస్తే అలా ఎందుకు జరిగిద్ది? నీవు సరిగ్గా మొర్ర పెడితే అలా ఎందుకు జరిగిద్ది? ఇక్కడ దేవుడే అంటున్నాడు సాక్షాత్తు సమూయేలుతో, నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెంత కాలము దుఃఖిస్తావు అంటే. సమూయేలు ఇక్కడ మనం చూసినట్టయితే 15వ అధ్యాయము మరి 11వ వచనం చూడండి. అందుకు సౌలు 15:11, క్షమించండి, 15:11, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవాకు మొర్రపెట్టాడు. రాత్రంతా కన్నీరు గారుస్తున్నాడంట, రాత్రంతా దుఃఖపడుతున్నాడు. ఆయన అభిషేకించిన మరి దైవజనుడు అభిషేకించిన ఆ రాజు, ఆ సౌలు అనే వ్యక్తి తప్పిపోయినందుకు దేవుడి చేత ఎన్నుకోబడిన వాడే. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరింపకుండా తప్పిపోయిన వ్యక్తిని దేవుడు విసర్జించిన వ్యక్తి కొరకు రాత్రంతా కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. మరి సౌలు గారు మారకపోవడం సమూయేలు తప్పన్నామా? సమూయేలు రాత్రంతా కన్నీరు గారుస్తుంటే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నీవెంత కాలము సౌలు గురించి దుఃఖింతువు, ఇంకలే నీ కొమ్మును తైలముతో నింపుకో. దైవజనుడు దుఃఖము దేని కొరకు? సంఘములో తప్పిపోయిన బిడ్డల కొరకు. దైవజనుడు ఇక్కడ దుఃఖపడతా ఉన్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ అంగలారుస్తున్నాడు. తప్పిపోయిన వారు నాశనానికి వెళ్ళిపోతాడని, సౌలు దేవుని కృప నుండి తొలగిపోతే, దేవుడి చేత విసర్జింపబడిపోతే మరి నాశనానికి వెళ్ళిపోతాడని, అయ్యో అలాగ జరగకూడదు అని కన్నీరు గారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేవుని ఉగ్రతకు సౌలు పాత్రుడు కాకూడదు అని. కానీ విచారకరం సౌలు దేవుని మరి సమూయేలు ప్రార్థించిన ప్రార్థనకు సఫలత రాలేదు. ఎందుకు? ఆ కన్నీరు వ్యర్థమైపోయినాయి. ఎందుకు అంటే మనం మొదటగా గుర్తు చేసుకున్నాము, ఆదాముని చెప్పిన విషయాన్ని చేయకపోతే దేవుడు కూడా వచ్చి బలవంతంగా రుద్దడు, బలవంతంగా తిప్పడు. నీకు నాకు ప్రతి మానవునికి మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛాపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలనేది ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టము, ఆయన ప్రణాళిక. అంతే తప్ప మనల్ని మరి స్వేచ్ఛ లేని, లేదంటే సొంత అభిప్రాయం తీసుకోలేని ఒక రోబోలాగో, ఒక యంత్రములాగో, ఒక గూట్లో ఉండే బొమ్మలాగా ఎటు తిప్పితే అటు తిరిగే విధముగా దేవుడు చెయ్యలేదు. ఆయన స్వేచ్ఛాపూర్వకంగా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఆయన్ని వెంబడించాలి అనేది దేవుని ఉద్దేశము. సౌలు రాజు ఈలోపు ఎవరికైనా సరే హెచ్చరికలు ఇస్తాడు, డైరెక్ట్ గా విసర్జించడు. ఆయన కొన్ని అవకాశాలు ఇస్తాడు దిద్దుకోవడానికి, కానీ అవకాశాలను వినియోగించుకోకపోతే దైవజనుడు ఎంత కన్నీరు గార్చినా ఇవి అర్థమైపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరెవరైనా కావచ్చు, మీరు నేను మనం ఎవరమైనా కావచ్చు, మన పక్షమున కారుస్తున్న కన్నీరు, మన పక్షమున చేయబడుతున్న ప్రార్థన వ్యర్థమైపోతుంది అంటే అది ప్రార్థించే వారిలో కాదు తప్పు, ఆ విషయాలలో దిద్దుకొని మనదే తప్పు, పొరపాటులను దిద్దుకొని మనదే తప్పు. పరీక్షించుకోగలుగుతున్నామా మన జీవితాన్ని? సౌలు రాజు తన ప్రవర్తన పరీక్షించుకోలేకపోయాడు. అందును బట్టే తను దేవుని ఆజ్ఞలను గైకొనలేదు అని దేవుడే సాక్షాత్ ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు సెలవివ్వగానే మరి సమూయేలు ప్రవక్త, సమూయేలు గారు రాత్రంతా కన్నీరు గార్చాడంట, గోజాడుకున్నాడంట.
కానీ ఆ కన్నీరు ఏమైపోయాయి? ఆ కన్నీరు ఫలించాయా? ఆ కన్నీరు వృధా అయిపోయాయా, ఫలించాయా? మనందరికీ తెలుసు తర్వాత విషయాలు. రాత్రంతా మొర్ర పెట్టినా సరే దిద్దుకునే మనస్సు లేకపోవడం వల్ల, సౌలులో తన ప్రవర్తనను మార్చుకునే మనస్సు లేకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞలు అనుసరించే మనస్సు లేకపోవడం వల్ల చివరికి ఏమైపోయింది? దేవుని కృప సౌలుని విడిచి, తర్వాత మనకు తెలుసు దావీదుని ఎన్నుకున్న విషయం. అయితే దేవుని కృప విడిచిపోయిన తర్వాత సౌలుకి ఏమైపోయింది? తన ప్రవర్తనను దిద్దుకోకపోవడం వల్ల దురాత్మ పట్టింది. వెర్రివాడై మాట్లాడుతున్నాడు. వెర్రివాడై మాట్లాడుతున్నాడు. ఈరోజు కొంచెం కష్టంగా ఉన్నా సరే ఈ మాట చెప్పనివ్వండి. ఎవరైనా సరే ఆ వాక్యము నిలబడి వాక్యం చెప్తుంటే వారి గురించి అన్న మాట వస్తే చాలా మంది కోపం వచ్చేసిద్ది. వారికి సంబంధించిన హెచ్చరిక దైవజనుడు కానీ దైవజనురాలు కానీ చెప్తే ప్రెస్టేజ్ క్వశ్చన్, సిగ్గుపడతారు చాలా మంది, లేదంటే అవమానంగా ఫీల్ అవుతారు. అయితే మాత్రం అందరిలో వాక్య రూపంలో నాతో హెచ్చరించాలా, నా గురించి ఇలా మాట్లాడాలా, నా గురించి ఇలా చెప్పాలా అని చాలా మందికి కోపం వస్తున్న సందర్భాలు ఉంటున్నాయి ఈరోజు. నిన్ను గూర్చి ఒకవేళ ప్రభు వాక్యము ద్వారా గద్దించినప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉంది? దిద్దుకోగలుగుతున్నావా? తీసుకోగలుగుతున్నావా? హెచ్చరికని నా కోసమే ఎంత కష్టంగా ఉన్నా సరే ఇది దేవుడు చెప్పాడు కాబట్టి ఇది 100% కరెక్ట్ కాబట్టి నేను దీన్ని దిద్దుకుంటాను, నేను ఈ హెచ్చరికను తీసుకుంటాను, నేను దీన్ని విడిచిపెడతాను, ఇది దైవజనుని మాట కాదు, దైవజనుని పాత్ర వలె వాడుకున్న దేవుని మాట అని తీసుకోగలుగుతున్నామా? సమూయేలు గారు రాత్రంతా కన్నీరు గార్చాడు, సౌలుని హెచ్చరించాడు. కానీ సౌలు ఆ హెచ్చరికను తీసుకున్నవానిగా లేడు. దానివల్ల తర్వాత ఫలితం, తర్వాత ప్రభావం, ఆ దాని వల్ల జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. సమూయేలు కన్నీరు గార్చారు కానీ ఆ కన్నిటికీ ఫలితం లేకుండా పోయింది. వేడుకున్నాడు, నీ పక్షమున నా పక్షమున మనందరి పక్షమున మరి నిరంతరం దేవుని దాసులు, దేవుని బిడ్డలు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన పక్షమున చేయబడుతున్న ప్రార్థన సఫలం అవ్వాలి అంటే కేవలం ప్రార్థన ఒక్కటి ఉంటే సరిపోదు. అది సఫలం అవ్వాలి అంటే మనము కూడా మన ప్రవర్తన దిద్దుకునే మనస్సు కలిగి ఉండాలి. మనము కూడా మనలో దేవుడు విడిచిపెట్టమన్న విషయాలు విడిచిపెట్టే మనస్సు కలిగి ఉండాలి. చూద్దాం త్వరగా మరొక మాట, మరొకరి కన్నీరుని గురించి చూసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈ స్త్రీ ఎవరు దుఃఖాక్రాంతులయ్యారు? ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు బహుగా వేదన పడుతున్నారు? మనందరికీ తెలుసు కదా, హన్న తనకున్న ఒక కొరతను బట్టి తన భర్త కౌగిటికి వేరే స్త్రీ వచ్చేసింది. ఆమెకేమో బిడ్డలు ఉన్నారు, ఆమె పిల్లలు కలిగిన స్త్రీగా ఉంది, పిల్లలు కలిగిన తల్లి అయింది. ఈమెని రోజు సూటిపోటి మాటల చేత బాధ పెడతా ఉంది. అందరూ బాధ పెడతా ఉన్నారు, అందరూ కష్టపెడుతున్నారు, అనేక మాటలు, అనేక నిందలు తట్టుకోలేకపోయింది. అయితే ఇక్కడ మా మనస్తత్వం ఒకసారి పరిశీలిస్తే ఈ రోజుల్లో చాలా సార్లు కొంతమందితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటున్నాయంటే మందిరాలు మారుస్తారు. ఈ రోజుల్లో అది జరుగుతుంది. 7 వారాలు ఎక్కడికో వెళ్తేనంట పిల్లలు పుడతారంట. ఈవిడ అలా మందిరం మార్చలా, ఏటేటా షీలోహుకే వచ్చింది, మరలా కూడా షీలోహుకే వచ్చింది. ఈ రోజుల్లో కొత్త వాటికి ఎక్కువగా విశ్వాసులు మరి కనెక్ట్ అయిపోతున్నారు. అదేంటో ఆశ్చర్యం. ఏయో వింత వింత పేర్లు, వింత వింత కార్యాలు,
వింత వింత విషయాలకు వెళ్ళిపోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే ఇన్నాళ్ళు విన్న వాక్యము ఏది దుర్బోధ ఏది సత్యమైంది అనే పరీక్షించే జ్ఞానాన్ని కూడా వీళ్ళకి ఇవ్వలేదా అనిపించింది ఒక్కొక్కసారి. ఇన్నాళ్ళు ప్రభువుని వెంబడించారు, ఏది సత్యము ఏది అసత్యము, ఏది సత్యము ఏది మాయ అని కనీసం తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఈరోజు కొంతమంది ఎన్నాళ్ళు వాక్యం మరి ఆ జ్ఞానం కూడా కనీస జ్ఞానం కూడా లేని వారిగా, లేదంటే మరి ఏమంటారు దాన్ని, విచారణ చేసేవారిగా ఉండట్లా. ఎక్కడికో వెళ్తే ఏదో జరిగిద్దంట, ఎక్కడికో వెళ్తే ఏదో అయిపోద్దంట. హన్నా అలాంటి స్త్రీ కాదు. ఈ మందిరంలో మనకు కార్యం జరగలేదు అందుకని దూరంగా ఉన్న పెద్ద మందిరానికి వెళ్ళిపోదాం అనుకోలా. ఈ మందిరంలో మనకు అవ్వలేదు కదా, 7 వారాలు ఏదో కొత్త రకం మొదలవుతుంది కదా, 7 వారాలంట, 7 చోట్ల ఏదో రాస్తారంట, 7 చోట్ల అబ్బా వింత వింత విషయాలన్నీ వినిపిస్తా ఉన్నాయి. అలా సెలెక్ట్ చేసుకోలేదు ఈమె నమ్మకమైన స్త్రీ, స్థిరత్వం కలిగిన స్త్రీ, లేఖనాల మరి సారం కూడా కలిగిన స్త్రీ. అందుకే మందిరాలు మార్చలా, తన హృదయాన్నే కుమ్మరించుకుంది, తన బ్రతుకునే పరీక్షించుకున్నదిగా చూసుకోవచ్చు హన్నాని. మరి మరి లేదంటే తర్వాత మనము హన్నా భర్త క్యారెక్టర్ కూడా మనందరికీ తెలుసు, ఎల్కానా గురించి. ఎల్కానాకి హన్నా అంటే ఎంత ప్రేమో తెలుసు మనకి. మరి నా భర్త నా వైపు ఉన్నాడు కదా, ఇప్పుడు బిడ్డలు పుట్టారు కదా, ఆమెను వదిలేసేయి, ఆమెను పంపించేసేయి, ఈ బిడ్డల వరకు మనం ఉంచుకుందాము అనుకున్న స్త్రీగా కూడా హన్నా లేదు. కుట్ర చేసిన స్త్రీగా లేదు. నా భర్త నా చేతిలో ఉన్నాడు కదా, నా భర్త నా వైపు ఉన్నాడు కదా, నేనేం చెప్తే అది వింటాడు కదా అనుకున్న స్త్రీగా కూడా ఈమె లేదనమాట. దేవుని సన్నిధికి వచ్చి బహుదుఃఖాక్రాంతురాలై తన బాధంతా చెప్పుకుంటుంది, ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది, దేవుడి పాదాల దగ్గర మరి కుమారుని కొరకు వేడుకుంటుంది. సమర్పణ కలిగిన కన్నీరు గార్చింది. ఎలాంటి కన్నీరు గార్చింది? ప్రభువా నాకు ఒక బిడ్డనిస్తే వాడిని తీసుకొచ్చి నీ మందిరంలో ఇస్తా, నీ కొరకు ప్రతిష్ఠించి పెంచుతా. ఈ కన్నీరులో ఉన్న ముఖ్య లక్షణం సమర్పణ. దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసుకుంది, దాన్ని ఖచ్చితంగా తీర్చింది ఈ స్త్రీ. వేరే వేరే త్రోవలు ఈమె ఎంచుకోలేదు, వేరే వేరే మార్గాలు వైపు తిరగలేదు, తప్పిపోలేదు. సంఘంలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? లేదంటే అయ్యగారికి తెలియకుండా, అమ్మగారికి తెలియకుండా, సంఘస్థులకు తెలియకుండా 1 వారం ఇక్కడుందో ఊరికి వెళ్ళిపోయామని చెప్పి ఇంకో వారం వేరే చోటకి, 7 వారాల మందిరాలకి, 5 వారాల మందిరాలకి. ఈ రోజులో విచిత్రమైన విషయాలకి తిరుగుతున్నారు మనుష్యులు. చేయవలసింది చేయకుండా, మార్చుకోవలసినవి మార్చుకోకుండా, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చకుండా, దుఃఖించకుండా, విలపించకుండా, ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా సింపుల్ గా అయిపోవాలన్నమాట మనకి ఏదైనా. హన్నా అటువంటి స్త్రీ కాదు. దేవుని సన్నిధికి వచ్చింది, ఒక తీర్మానం, ప్రభువా ఇలా నేను చేస్తాను అని సమూయేలును పొందుకుంది. ఈ విషయంలో ఇంకొక లేఖన భాగాన్ని గుర్తు చేసుకుందాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో దైవజనుడు ఒక మాట అంటాడు, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నది. మనందరికీ తెలుసు కదా, ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యులలో ఒకడు ప్రవక్త చనిపోతే శిష్యుని భార్య, శిష్యుడు చనిపోయాడు కాబట్టి నా బిడ్డలిద్దరినీ కూడా అప్పులవాడు తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా అని వచ్చినప్పుడు, నా వల్ల నీకేం కావాలి, అయితే నీ ఇంటిలో ఏమున్నది, అదేంటి ఈమెకి ఏం కావాలో అది చేసి పంపించచ్చు కదా దైవజనుడు. ఇక్కడ దైవజనుడే కాదు, మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం అప్పుడు, మీ వద్ద ఎవరి వద్ద ఏమైనా ఉన్నదా అంటే, ఏమీ లేకుండా ప్రభువా నీవేం చెయ్యలేవా, 5 రొట్టెలు 2 చేపలు తీసుకోకుండా నువ్వేం చెయ్యలేవా, నీ వద్ద ఏమైనా ఉన్నదా. ఆ రోజు దేవుడు మీ ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అడిగాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో చూసుకున్నట్టయితే దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా గారు కూడా అడుగుతున్నారు ఏమని,
నా వల్ల నీకేం కావాలి, ఫలానాది కావాలి అంటే చేసేయొచ్చు కదా. అలా చేయట్లా. నీ ఇంటిలో ఏమున్నది. ఇక్కడ హన్నాకి ఒక కొరత ఉంది, ఆమెకు బిడ్డలు కావాలి. అయితే ఈమె దగ్గర కూడా ఏముంది? సమర్పణ కలిగిన కన్నీరుంది. ఎప్పుడు కూడా దేవుడు ఆ నా బిడ్డ నువ్వేం చేయొద్దు, అలాగే కూర్చో, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా అని అండు. దేవుడు ఎప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతకుడి దొరకబడును. అంటే నువ్వు ఒకటి చెయ్యాలి, తరువాత మనకాయన చేస్తాడు. ఇక్కడ హన్నాకు కూడా ఒక కొరత ఉంది, అది పొందుకునేలాగా ఆమె దగ్గర ఏముంది? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, సమర్పణ కలిగిన కన్నీరు గార్చింది. ఒక తీర్మానం మీద స్థిరంగా నిలబడింది. ప్రభా, లేక లేక బిడ్డ పుట్టాడు కదా, వీడిని నేను ఉంచుకుంటాను, లేదంటే ఇంకొకళ్ళనివ్వు, వాళ్ళు పుట్టిందాకా వీడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాను, తర్వాత వీడిని తీసుకొచ్చి ఇస్తాను అని మాట మార్చిందేమీ లేదు. ఏదైతే తీర్మానం చేసుకుందో, ఏదైతే మొక్కుబడి చేసుకుందో దాన్ని చక్కగా తీసుకొచ్చి హన్నా నెరవేర్చిందిగా మనం చూసుకుంటాము. దేవుని లేఖనాల్లో నుంచి కన్నీరు అనే విషయాన్ని గురించి ధ్యానించుకుంటున్నాము. మొదటగా అసూయతో కూడిన కన్నీరు మనలో ఉండరాదు అనే విషయాన్ని చూసుకున్నాము. తర్వాత ఒక దైవజనుడు కన్నీరు గార్చినా సరే సౌలు విషయంలో అది వ్యర్థమైపోయింది ఎందుకు అనే విషయాన్ని ధ్యానించుకున్నాము. రెండవదిగా హన్న కన్నీటిని మనం జ్ఞాపకం చేసుకున్నాము. రెండవ విషయాన్ని ధ్యానించుకున్నాము కన్నీరు అనే విషయంలో. ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనము. 35వ అధ్యాయము 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెన్నోని అనెను. బెన్నోని అంటే దుఃఖపుత్రుడు. ఎందుకు వచ్చింది ఒక దుఃఖం? ఎందుకు మృతి పొందుతూ దుఃఖపడుతూ ఉంది? దుఃఖపుత్రుడు అని ఎందుకు పేరు పెట్టింది? ఆమె దుఃఖానికి కారణం బాబా, పిల్లవాడా? మనందరికీ తెలుసు, రాహేలు తన తండ్రి ఇంటి నుంచి వస్తూ ఏం తీసుకొచ్చేసుకుంది? విగ్రహాలు దొంగిలించి తీసుకొచ్చుకుంది. విగ్రహాలను తీసుకొచ్చుకొని రాహేలు వాటిని దాచుకొని చివరికి మృతి పొందే టైం కంటుంది, నా దుఃఖపుత్రుడు ఎందుకు కన్నీరు వచ్చింది? బాబు పుట్టడం వల్ల, ప్రసవ వేదన వల్ల ఆమెకు మరణం వచ్చింది. అంత దుఃఖం వచ్చింది ఎందుకు? తన ప్రవర్తన వల్ల. దేన్ని విడిచిపెట్టలేకపోయింది? నేను వచ్చేస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి, నా దేవుళ్ళని, నా దేవతలని, నా దేవి వాళ్ళందరినీ విగ్రహాలని నేను తీసుకొచ్చుకోవాలి, ఇవే నన్ను కాపాడతాయి, ఇవే నాకు తోడుగా ఉంటాయి అనుకుందా? జీవము గల దేవుని సేవించే తన భర్తను చూసి ఏం నేర్చుకుంది? అయ్యో, చేతికరతో నా భర్త వచ్చాడే, వచ్చి ఇంత వృద్ధి పొందాడే, ఆయన ఎప్పుడు చెప్తాడు కదా, నన్ను దేవుడు దర్శించాడు, నీ వెళ్ళే చోట నీకు తోడుగా ఉంటానని చెప్పాడు, నిన్ను గొప్పగా జనంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. తన జీవితంలో ప్రతి ఘట్టాన్ని గురించి తన భార్యతో పంచుకొని ఉంటాడు కదా. మరి ఏమైపోయింది? ఆ విషయాలన్నీ విని ఏమి నేర్చుకుంది? విగ్రహారాధన అపేక్ష. ఈ రోజుల్లో చాలా మంది విగ్రహాలు తెచ్చుకోవట్లేదు, కానీ ఏం చేస్తున్నారంటే ఏనాడు పెద్దలు పెట్టినవి అనే ఆచారాలను మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చుకుంటున్నారు. శుక్రవారాలు ప్రయాణం చేయకూడదు, మంగళవారాలు ఏం చేయకూడదంట, ఆడపిల్లను పంపించకూడదా, తీసుకురాకూడదా, ఏదో అంటున్నారు. మరి నాకు అన్ని సరిగ్గా గుర్తుండవయ్యి. రకరకాల విషయాలు, రకరకాల ఆచారాల్ని పట్టుకొచ్చుకుంటా క్రైస్తవులే తుమ్మితే ఆగాల, ఆకపోతే ఏమైద్దో మరి నాకు అర్థం కాదు. క్రైస్తవులే, దేవుని బిడ్డలే, సంఘంలో కొనసాగుతున్న వారే, జీవవాక్యమును వింటున్న వారే, ఆరాధిస్తున్న వారే
మరి ఎప్పటి నుంచో క్రైస్తవులుగా దేవుని వెంబడించి కుటుంబాలుగా పేరున్న వారే వారు ఎలా ప్రవర్తిస్తున్నారయ్యా అంటే, రాహేలు ఎలాగైతే తండ్రి ఇంటి నుంచి ఆ బొమ్మలు పట్టుకొచ్చుకుందో, వీరు ఏనాడు పెద్దలు పెట్టినయో అన్నట్టు ఆచారాలని చాలా భద్రంగా పట్టకొచ్చుకుంటా ఉన్నారు. ఎంత విచారకరం. సకల జనుల విధుల చొప్పున నీవు నడవకూడదు అనే వాక్యము ఏ రోజు వినలేదా? సకల లోక విధుల చొప్పున నీవు ప్రవర్తింపకూడదు అన్న మాటను మనం మర్చిపోయామా? వాక్యానికి లోకానికి ఏం సంబంధం? సంఘానికి లోకానికి ఏం సంబంధం? చాలా విచారకరం. అన్యజనులు ఆచరించని పద్ధతులు ఆ నెలలో రాకూడదు, ఈ నెలలో పెట్టుకోకూడదు, మూటమంట, రకరకాల విషయాలు తెలిసినప్పుడు ఎంతో బాధ. ఎందుకు సంఘంలో కొనసాగుతున్న నీకు ప్రతిరోజు మంచిది 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 అని లేఖనం సెలవిస్తుంది కదా? ఎక్కడైనా ప్రభు చూసినట్టుందా మంచి రోజు? లేదంటే ఎక్కడైనా ఏ వారమైనా ప్రభు ఆగినట్టుందా? లేదే. దేవుని లేఖనాలు ఇచ్చింది మనం ఏదో కొంతసేపు చూసుకొని, లేదంటే ఆదివారం కాసేపు విని, ఇలా వాక్యం చెప్పుకున్నప్పుడు కాసేపు విని పక్కన పెట్టేయడానికా? మన బ్రతుకులోకి అన్వయించుకోవడానికి కాదా? ఇంకా లోకాన్ని, ఇంకా లోకాల ఆచారాలని, పితృపరంపర ఆచారాల్ని పట్టకొచ్చుకుంటే రాహేలు అనుభవించిన దుఃఖము, ఆ కన్నీరు మన కుటుంబాలకి మనకి రాదా? ఎలాంటి సిద్ధాంతాలు, ఎలాంటి ఆచారాలు ఏనాడు పెద్దలు పెట్టినవి? అవును, అవి పెద్దలు పెట్టినయే. వారు తెలియక అజ్ఞానంలో ఏదో ఆచరించారు. ఈరోజు నీకు వాక్యం ఉంది. ఈరోజు దేవుని వాక్యము ఉన్నట్టుగా సత్యమైన వాక్యం ప్రకటించబడుతోంది. వారు తెలియక ఆచరించినవి నీవు తెలిసి కూడా విడిచిపెట్టకపోతే నీకు దేవుని లేఖనాలను ఆయన ఇచ్చి ప్రయోజనం ఏముంది? సత్యవాక్యాన్ని నీవు విని ఉపయోగం ఏముంటుంది? రాహేలు విగ్రహాలను పట్టుకొచ్చుకుంటే ఈ రోజుల్లో చాలా మంది ఆచారాలను పట్టుకొచ్చుకుంటున్నారు. భయంకరమైన కార్యాలు క్రైస్తవుల్లో జరుగుతున్నాయి. ఎందుకు ఇలాంటి ఆచారాలు? ఇవా మనకు మేలు చేసేయి? ఇవే మనకి మరి కీడు నుండి తప్పించేయి? ఎలాంటి మార్గాల్లో మనం ప్రయాణిస్తున్నాం? నామకార్థ భక్తి జీవితం ఇది కాదా? నామకార్థ క్రైస్తవ్యం అంటే ఇది కాదా? పైకి సంఘంలో కొనసాగుతున్న వ్యక్తివే, కానీ నీ ఇంట్లో ఏదైనా చేయాలంటే నీకు ముహూర్తం పెట్టాలి, నీకు మంచి రోజు చూడాలి. అబ్బాయికి పెళ్లి పెట్టుకోవాలంటే దైవజనుడు ఒక డేట్ చెప్తే సరిపోదు, లేదంటే మీ అనుకూలతను బట్టి పెట్టుకోవడం కాదు. మంచి రోజు వేరే, లోకంలో అన్యులు అడిగే దగ్గరికి వెళ్ళి అడిగి రావాలి. ఆ రోజు సేవకులు వచ్చి మళ్ళీ పెళ్లి చేయాలి. ఆ రోజు ప్రార్థన పెట్టుకోవాలి. ఇంట్లో అమ్మాయిని కాపురానికి పంపించాలి. మంచి రోజా కాదా చూసి చెప్పమ్మా అందమన్న కామ వచ్చి. మంచి రోజు అంటే అసలు ఏంటి? మంచి చెడు రోజుకు నిద్దా అని అడిగాను నేను. శుక్రవారం పంపించచ్చా? మంగళవారం పంపించచ్చా? నువ్వు సంఘంలో కొనసాగుతున్న వ్యక్తివేనా? ఎలా వస్తున్నాయి అసలు ఇలాంటి డౌట్లు? అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాం? ఎలా ఆచరిస్తున్నాం? చివరి దినముల్లో మనం ఉన్నాము, యుగముల చివరి రోజుల్లో మనం ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే చెప్పుకొని ప్రయోజనం ఏముంది? చూసుకుందాం, ఇలాంటి వాటిని విడిచిపెడదాం. సంఘంలో కొనసాగుతున్న మనము ఎక్కడా కూడా ఆచారాలను, అన్యాచారాలను, అన్య సంబంధమైన సాంప్రదాయాలని, లోకము వెంబడించే వాటిని మనం వెంబడించడానికి లేదు. దేవుడు రాజీ పడడు. చూసుకుందాం త్వరగా మరొక విషయాన్ని చూసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం.
7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము బతిమిలాడుతుమి. ఆ పై వచనాలన్నీ కూడా 17 చదువుకుందాము. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలన పడి ఉండగా బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపకపోయినా వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాట వినకయుండెను. ఈ విషయం అంతా మనకు తెలుసు. దావీదంట ఉపవాసం ఉండి మరి రాత్రంతా నేల మీద పడి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట. దేవుని పాదాల దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. మరి దేవుడు దాన్ని అంగీకరించాడా? దేవుడు దాన్ని ఓకే అన్నాడా? రాత్రంతా ఉపవాసం ఉండి రాత్రంతా కన్నీరు గార్చి రాత్రంతా ప్రార్థన చేసినా సరే దేవుడు ఒప్పుకున్నాడా? పాపము చేసి శాపం వచ్చిన తరువాత దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేను మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కన్నీరు గారిస్తే దేవుడు చేయదలిచిన కీడు చేయక మానేస్తాడులే అని దావీదు కన్నీరు గార్చటం మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసిన వ్యక్తి, దివారాత్రాలు దాన్ని ధ్యానించి హత్తుకున్న ఒక వ్యక్తి, పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదు అనే ఆజ్ఞను పదే పదే చదువుకున్న వ్యక్తి, దివారాత్రాలు దాన్ని ధ్యానించిన వ్యక్తి ఆజ్ఞను తెలిసి తెలిసి తప్పి ఈరోజు చేయాల్సిన విషయం అంతా జరిగిపోయిన తర్వాత కన్నీరు గారిస్తే దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథములో దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథము 7:12 అంటాడు, శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్య నుండి తొలగిస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మనం కావాల్సినట్టు చేసి ప్రభువుకు అయిష్టమైన కార్యాలు చేసి ఉపవాసం ఉంటే దేవుడు కనికరిస్తాడా? దేవుడు కనికరించే దేవుడు కానీ రాజీ పడే దేవుడు కాదు. ఇక్కడ దావీదు వేడుకున్నాడు, కన్నీరు గార్చాడు, కానీ బిడ్డ చనిపోయింది కానీ బ్రతకలేదు. ఎందుకు దేవుడు ఆ కన్నీటిని అంగీకరించలేదు? దానికి జవాబు ఇవ్వలేదు, లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కోరినట్టు దావీదుకు దయచేయలేదు. మనందరికీ తెలుసు, న్యాయ విరుద్ధమైన పనులు చేసి ప్రభు దగ్గర ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తానులే, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా, నేను ఎలా చేసినా సరే దేవుడు క్షమిస్తాడులే, కుదరదు. దేవుడు కన్నీరు కార్చే ముందు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే పశ్చాత్తాపము మన హృదయంలో జీవితంలో నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని ఎరిగినవాడు, చూస్తున్నవాడు, తెలుసుకున్నవాడు ఆయన. తలంపు మీకు పుట్టక మునిపే అది ఆయనకు తెలుసు అంట. రేపేం చేస్తావో మనం ఆయనకి ఈ రోజే తెలుసు. మన దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖింపబడింది అంట. మన జీవితం మొత్తం, మన ప్రవర్తన ఎలా ఉంది, ఏ రోజు ఏం చేస్తాం మొత్తం తెలుసు అంట. అన్యాయమైన చర్యలు చేసి చాలా మంది కావాలని తప్పులు చేసి 3 రోజులు ఉపవాసాలు ఉండి ఇంకా దేవుడు మందిరంలోకి వచ్చి మందిరం విడవకుండా కన్నీరు గారుస్తూ ఉంటారు. చాలా మంది ఇష్టానుసారంగా ప్రవర్తించి అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి క్షమించయ్యా పై పెదవులతో చేసే ప్రార్థన, పై కన్నీరు, పై పశ్చాత్తాపం చాలా మందిలో ఈరోజు మనం చూస్తాము. చాలాసార్లు మన పశ్చాత్తాపం ఎలాగూ ఉన్నది, మన పశ్చాత్తాపం ఎలాగూ ఉన్నది. దావీదు కన్నీరు గారిస్తే ఆయన పశ్చాత్తాపం, ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఆ కన్నీటికి ప్రతిఫలం దేవుడు ఇవ్వలేదు. న్యాయ వ్యతిరేకమైనవి, వాక్య వ్యతిరేకమైనవి చేసేసి కోరుకొని, వాక్య వ్యతిరేకమైన విషయాలు కోరుకొని కన్నీరు గార్చినంత మాత్రాన దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు నీ దృష్టికి, లేదంటే మానవ దృష్టికి అది మంచిది అన్నట్టు నిద్ది.
అది చక్కంది అనే దానికోసం దాని కొరకు కన్నీరు కారుస్తాం కానీ అది రాదు. నీకు దేవుడు ఇవ్వని దాని కొరకు నీవు కుమిలిపోవాక, అయ్యో నేను ఎంత ప్రార్థన చేసినా సరే అది అవ్వలేదు అని మనం ఎప్పుడు కుమిలిపోకూడదు, కృంగిపోకూడదు. అది మనకు ప్రభు ఇవ్వలేదు అంటే దానిలో మనకు మేలు లేదు అని అర్థం, లేదు అని అర్థం. చూద్దాం త్వరగా ఇంకొక విషయాన్ని చూసుకొని మనము ముగించుకున్నాము. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. ఎజ్రా గ్రంథము, ఇంకొక విషయాన్ని ముగించుకున్నాము మనము. ఎజ్రా గ్రంథము 3:12 చూసుకుందాం. ఎజ్రా 3:12. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది, క్షమించాలి, సమయం చూసుకోలేదు. 3:12 ఒక్క విషయాన్ని టూకీగా చూసుకొని మనం ముగించుకుందాము. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందుకు ఆ శబ్దము బహు దూరము వినపడెను. వీరెందుకు దుఃఖపడ్డారంట? గొప్ప శబ్దంతో వీరెందుకు బాధపడ్డారంట? మునుపటి మందిరము అంటే ఆ మందిరం ఎలా వేయబడింది? వచనాలన్నీ నేను తీయించలేను, నా సమయం అయిపోయింది. మొదటి రాజుల గ్రంథము 5:17 చూసినట్టయితే చెక్కిన రాళ్ళు, వెలగల రాళ్లతో, వెలగల వస్తువులతో మొట్టమొదటి మందిరానికి పునాది వేశారు. అది చూసిన వారు ఉన్నారు. మరలా ఈ రోజు ఆ మందిరం పునాది ఎలా ఉంది, అసలు ఈ మందిరం పునాది ఎలా ఉంది? అయ్యో, మొట్టమొదట దేవుడు మనకు అనుగ్రహించిన మందిరం, మన పితరులు నిర్మించిన మందిరం ఎంత సౌందర్యమైంది, అది ఎంత వెలగలిగిన వాటితో నిర్మించబడింది. అలాంటి మందిరాన్ని మేము పోగొట్టుకున్నామే. ఎందుకు పోయింది? మనషే భయంకరమైన కార్యాలు చేసి ఆషేరాదేవి విగ్రహాలను మందిరంలో పెట్టేశాడు. భయంకరమైన కార్యాలు, మరి దేవుడు విసర్జించిన జనులను మించిన చెడుతనము చేసేలాగా జనులను త్రిప్పాడంట. అలాంటి విషయాల వల్ల, మా చెడుతనము వల్ల మందిరం కాల్చబడిందే. ఈరోజు మా క్షేమ స్థితిని కోల్పోయాము, మా మందిరాన్ని కోల్పోయాము. ఆ రోజులన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆ మందిరం యొక్క పునాదిని తలుచుకొని, మందిరం పునాదిని చూసి అప్పుడు చూసిన వాళ్ళు అనేకులు కన్నీరు గార్చారంట. గొప్ప శబ్దముతో దుఃఖపడ్డారు, బాధపడ్డారంట. దాని అంతటిని తలుచుకొని వీరు మా అపవిత్ర కార్యాల వల్లే కదా, మా దోషము వల్లే కదా మేము మా దేవుని మందిరాన్ని కోల్పోయాము, మా సుందరమైన నగరులను కోల్పోయాము అని వీరు అనేకులు ఇక్కడ కన్నీరు గారుస్తున్నారు. ఈ విషయాన్ని గురించి మరి ఇంకా వివరించడానికి అంత సమయం లేదు. ఈ అంత్య దినాల్లో మనము కన్నీరు గార్చవలసిన విషయాలు దేవుని లేఖనాల్లో ఉంది. నీ బిడ్డల కొరకు నదీ ప్రవాహము వలె కన్నీరు గార్చు. మనము వింటూ ఉన్నాము నశించిపోతున్న ఆత్మల కొరకు. అమ్మగారు నిన్నటి కాలంలో కూడా కేజీఆ మేడం గారు చెప్పారు, అక్కడ బెయిల్ రావాల్సిన వారందరి కొరకు ఏదో గుంపులో లాగా, అందరిలో లాగా ప్రార్థించటం కాదు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అని. వీటన్నిటి విషయాల కొరకు ఈ అంత్య దినాల్లో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఈ సమయంలో ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన గాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని కేజీఆ మేడం గారికి అప్పగిస్తున్నాను. వందనాలమ్మా. చక్కటి వాక్యం అందించిన సిస్టర్కి వేసినామమ్మా, వందనాలమ్మా. చక్కటి వాక్యం అందించిన విలాప వాక్యాలు, కన్నీరుల గురించి ఎంత చక్కగా వివరించింది. నిజంగా విలాప వాక్యములు ఈ 2వ అధ్యాయం 18వ వచనం నుంచి